రామారావు గారు చెప్పండి, అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డు సాధించిన ఏపీ ప్రభుత్వం, అలాగే లోకేష్ గారు రెడ్ బుక్ పనిచేసుకుంటూ పోద్దట, అక్కడ రాజ్యాంగం చట్టంతో పని లేదట, ఆయన తీరేం మారినట్లేదు. ఈ రెంటి మీద మీ కామెంట్ సంక్షిప్తంగా చెప్పండి. ఇక్కడ ఒక అంశం అండి. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పారు. సంపద సృష్టించడం ఎటుపోయిందో తెలియదు కానీ ఆ రోజు గగ్గోలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేశారు. కానీ వాస్తవంగా ఏదైతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పుల గురించి పార్లమెంట్ లో చెప్పినటువంటి తర్వాత నాలుగు ఖర్చుకున్నటువంటి సందర్భం మనం చూసాం. ఈ రోజు 15 నెలల కాలంలోనే 2,09,085 కోట్ల రూపాయల అప్పులు చేసి వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారనేది ప్రశ్నార్థకం. అయితే అట్లా వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం కక్షపూరితమైనటువంటి విధానంతో వైసీపీ నాయకులు కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళు కాలం వెల్లబుచ్చేటటువంటి సంస్కృతికి తెరదీశారు తప్ప మరొకటి కాదు. ఇక్కడ మరొక అంశం ఏంటంటే, ఇన్ని అప్పులు చేశారు కానీ ఏ పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయట్లేదు. అట్లాగే ఆ పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ ను కూడా సక్రమంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినా కూడా విడుదల చేయకపోవడం, ఎన్ఆర్జీఎస్ సిబ్బందికి కానీ దాన్ని పనిచేసేటటువంటి కూలీలకు వేతనాలు ఇవ్వడంలో కూడా జాప్యం చేయడంతో పాటు అనేక అవకతవకలు, ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా అమలు చేయట్లేదు, ఆరోగ్యశ్రీకి నిధులు సక్రమంగా అందించట్లేదు, ఏ సంక్షేమ పథకాలకు ఇవ్వట్లా. వీళ్ళు ఈ అన్నిటిని కూడా ఏం చేస్తున్నారని సామాన్య ప్రజలు ఈ రోజు ప్రశ్నించుకుంటున్నారు. ఎందుకంటే 2014-19 మధ్య కాలంలో వీళ్ళు ఏ ఒక్క పని చేయాలి. అదే బడ్జెట్ తోటి 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు 2,73,000 కోట్లు కరోనాను ఎదుర్కొని కూడా నేరుగా డీబీటీ పద్ధతి ద్వారా అర్హులైనటువంటి పేదలందరికీ కూడా సంక్షేమ పథకాలు, నవరత్నాల పథకాలను నేరుగా వాళ్ళ ఖాతాలకు జమ చేసినటువంటి ఘనత ఉంది. ఈ రోజు వ్యవసాయానికి సంబంధించినటువంటి సహాయం కానీ, ఆరోగ్యశ్రీ విషయంలో కానీ, లేకపోతే అన్నదాత సుఖీభవ విషయంతో పాటు మనకు ఏదైతే తల్లికి వందనాన్ని పెట్టారు, ఏది అమ్మఒడి పథకానికి బదులు, దాన్ని కానీ ఏది సక్రమంగా అమలు చేయట్లా. పెన్షన్ విషయానికి వస్తే కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వకుండా లక్షల పెన్షన్లు తొలగిస్తున్నటువంటి పరిస్థితి. అసలు కనీసం మానవత్వం కూడా లేకుండా దివ్యాంగుల పెన్షన్లు అండి, లక్షలాది పెన్షన్లు తొలగిస్తే వాళ్ళు కలెక్టరేట్ల చుట్టూ, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మరి లోకేష్ విషయం చూసుకుంటే ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం అనేది మనకు అమలవుతుందనేది మనకి రాష్ట్రంలో తెలుస్తా ఉంది. ఆయన కక్షపూరితమైనటువంటి ప్రభుత్వం మాది కాదని మంత్రుల చేత, ఎమ్మెల్యేల చేత గ్రౌండ్ లో చెప్పిస్తారండి. కానీ లోకేష్ నిన్న బయటపడ్డాడు కదండి కడప జిల్లా పర్యటనలో, నేను అన్ని గుర్తు పెట్టుకుంటాను, మా తల్లి గారిని మాట్లాడినటువంటి మాటలు, మా నాన్న జైలుకు పంపినటువంటి విధానం, ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కక్షపూరితంగా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు కదా, అనవసరమైనటువంటి కేసులు పెడుతున్నటువంటి విధానం ఉంది. మరి సాక్షి మీద అయితే దుర్మార్గంగా వాళ్ళు, సాక్షి ఒకే ఒక పత్రిక ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని, అక్రమాలను, వాళ్ళు చేస్తున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలను నిలదీస్తుంటే దాన్ని తట్టుకోలేక అట్లా వాళ్ళు చేసినటువంటి పనులు సక్రంగా చేయట్లేదు. డిఎస్పీల ప్రమోషన్ల కోసం వేసినటువంటి ప్యానల్ యొక్క గడువు తీరిపోతే అది సక్రమంగా మరలా ప్యానల్ ను ఏర్పాటు చేయలేదు. డిఎస్పీలు చాలా మంది నష్టపోతున్నారు. ఏఎస్పీలుగా పదోన్నతి పొందాలని వాళ్ళ యొక్క జీవిత లక్ష్యాన్ని కూడా దెబ్బ కొడుతున్నారనేటువంటి అంశం మీద ఈ సాక్షి బయటకు తీస్తుంటే దాన్ని తట్టుకోలేక ఆ యొక్క ఎడిటర్ అయినటువంటి ధనుంజయ రెడ్డి గారిని, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఈ మధ్యనే ఆయన ఇంటిలో మే 8వ తేదీన సెర్చ్ చేయటం, పోలీసులను పెట్టి భయభ్రాంతులకు గురి చేయటం, మరలా కేసులు నమోదు చేయటం, పత్రికా లోకం అంతా కూడా వీళ్ళ యొక్క చర్యలను నిరసిస్తున్నా కూడా వీళ్ళు వెనక తగ్గట్లేదు. వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి వీళ్ళు ప్రజలు భయపెట్టాలని చూస్తున్నారు. అసలు వీళ్ళకి ఒక కోరిక ఉందండి, ఆంధ్రప్రదేశ్ ని, నవ్యాంధ్రప్రదేశ్ ని సన్ రైజ్ కంట్రీగా ప్రకటించి వీళ్ళు రాజులు యువరాజులుగా పాలించాలనేటువంటి మతలబుతోటి ఇతర దేశాల్లో ఇది సన్ రైజ్ కంట్రీ, దీనికి సీఈఓ నేను అని చెప్పి చంద్రబాబు నాయుడు 2014-19 మధ్య చెప్తేనే కదండి మోడీ గారు ముట్టికాయలు వేసిన తర్వాత వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చిందనేది మనం చూసాం. ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలు చైతన్యం అయితే తప్ప ఇంకా ఈ యొక్క అరాచకాలు మనం ఎదుర్కోలేము. ఈ రాష్ట్రంలో ఇదేంటండి, సోషల్ మీడియా మీద, పత్రికల మీద, జర్నలిస్టుల మీద కేసులు పెట్టేటువంటి సంస్కృతి ఏంటి? మనకు రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. ఆర్టికల్ 19(1)(a) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్క్లూడివ్ ప్రెస్ రిలేషన్స్ అని చెప్పి ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కుల్ని హరిస్తున్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రకి ఎక్కినటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉందండి. రైట్, ఓకే అండి, చక్కగా మాట్లాడారు రామారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక